ఈ వీడియోలో మనం డబుల్ బాటమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం డబుల్ బాటమ్ అంటే ఏంటి అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2-3 పారామీటర్స్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా డబుల్ బాటమ్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ డెఫినెట్గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎనీహౌ ముందుగా డబుల్ బాటమ్ అంటే ఏంటంటే మార్కెట్ ఒక ప్రైస్ నుంచి డౌన్ ట్రెండ్లో వస్తూ ఒకనొక ప్రైస్ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉంటారు. అంటే బయర్స్ నుంచి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్కి ఈ ప్రైస్ అనేది సరసమైందే, ఈ ప్రైస్ దగ్గర మనం బై చేయొచ్చు అని చెప్పేసి. సో జనరల్గా ఫస్ట్ బయింగ్ అటెంప్ట్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ పైకి వెళుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇంకొకసారి అదే లెవెల్ని, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే బి లెవెల్ కూడా ఇదే సేమ్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి విక్స్ అనేది ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి క్యాండిల్ ఇలా క్లోజ్ అవ్వదు, విక్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే బి లెవెల్కి వచ్చిందో మళ్ళీ బాయర్స్ రీఅటెంప్ట్ చేస్తారన్నమాట. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ బాయింగ్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటారు. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ నెక్ లైన్ అంటాం దీన్ని, ఈ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క డిస్టెన్స్ ఎంత అయితే ఉందో, ఈ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 5% డిస్టెన్స్ ఉందనుకోండి, మనకి అప్ సైడ్ కూడా ఓ 5% ఇనీషియల్గా టార్గెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డబుల్ బాటంలో ఫస్ట్ది ద ఫోర్మోస్ట్ ఏంటంటే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఏ అనే పాయింట్ నుంచి బౌన్స్ అవుతుందో ఇక్కడ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఈ దశలో అంటే చివరి దశలో సెల్లింగ్ ఎలా ఉంది, హెవీ వాల్యూమ్స్తో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. దాని తర్వాత మార్కెట్ ఒక పాయింట్ ఏ నుంచి మళ్ళీ పైకి వెళుతున్నప్పుడు, అంటే అప్ ట్రెండ్ వెళుతున్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా పార్టిసిపేట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఏది రిట్రేస్మెంట్ జరిగేటప్పుడు. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అగైన్ స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి. సో ఇక్కడ ఈ యొక్క పారామీటర్స్ కానీ మనం అండర్స్టాండ్ చేసుకున్నామంటే ఈ యొక్క డబుల్ బాటమ్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. చూడండి, మార్కెట్ ఏమైందంటే డ్రాప్ అయింది. సో మనం అనుకున్నట్టు వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి మార్కెట్ డ్రాప్ అవుతున్నప్పుడు, అండ్ వాల్యూమ్స్ కూడా రైజ్ అయినాయి. బట్ ఈ పాయింట్ దగ్గర ఏం జరిగిందంటే మార్కెట్ అనేది ఆగిపోవడం అనేది జరిగింది. ఒకసారి సిమ్యులేషన్ అనేది చూద్దాం. సో ఈ పాయింట్ మనకి సపోర్ట్ ఉంది. ఎందుకు సపోర్ట్ అంటున్నామంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే 761కి వచ్చినప్పుడు మార్కెట్ ఏమైందంటే బౌన్స్ అయింది. సో ఒకసారి సిమ్యులేషన్ చూద్దాం. సో బార్ రీప్లే తీసుకొని సో ఈ పాయింట్ దగ్గర ఉన్నాం, మనకు తెలియదు డబుల్ బాటము పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది. ఒకసారి సిమ్యులేషన్ చూస్తే చూడండి, అక్కడ నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అయింది. బౌన్స్ అయినప్పుడు ఇక్కడ వాల్యూమ్స్ అనేది 19th మార్చిన వాల్యూమ్స్, గ్రేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ఇది ఒక రకంగా మనకి హింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ హింట్ని మనం తీసుకున్నాం. ఓకే, వాల్యూమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మళ్ళీ అగైన్ మార్కెట్ అయితే కిందకి రావడం జరిగింది. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి వాల్యూమ్స్ మనకైతే క్లారిటీ ఇచ్చినాయి ఇక్కడ, అండ్ అగైన్ ఇక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్స్ కాదు కానీ ఒక రకమైన వాల్యూమ్స్ పర్లేదు అనిపించిన వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. దాని తర్వాత సెకండ్ది ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది క్యాండిల్ స్టిక్స్, ఏ విధంగా క్యాండిల్ స్టిక్స్ అనేది ఫాలో అప్ చేస్తున్నాయి అనేది కూడా చూడాలి. చూడండి, ఇక్కడికి ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరకు వచ్చిందో 760, ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది కంప్లీట్గా రివర్సల్ క్యాండిల్ అనమాట. రైట్. సో అగైన్ ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి ఏం జరిగింది అనేది. మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ నెక్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర మనం 1 hour టైం ఫ్రేమ్ కానీ అట్లా కానీ వెళ్ళొచ్చు, లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మంచి బ్రేక్అవుట్ అయితే అయింది అండ్ విత్ గుడ్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ ఏదైతే వాల్యూమ్ అండ్ బ్రేక్అవుట్ జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేశారు, చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం డబుల్ బాటమ్ వచ్చినప్పుడు ఒకటి వాల్యూమ్ ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవచ్చు, అండ్ రెండవది మనకి రిట్రేస్మెంట్ జరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ తక్కువగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇది రిట్రేస్మెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి అండ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో అగ్రెసివ్ వాల్యూమ్స్ వచ్చినాయి. ఓకే, పెద్ద పెద్ద వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ రిట్రేస్మెంట్ జరిగింది. మళ్ళీ స్ట్రాంగ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, వాల్యూమ్స్ అనేది డల్ అయిపోయినాయి, మళ్ళీ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం వాల్యూమ్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ అండ్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని
అంటే లైక్ ప్రైస్ యాక్షన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకి నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది చూడండి, వెరీ గుడ్ లైన్ అనమాట. ఇది 835 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కూడా మనకి 1:1 ప్రాబబ్లీ వచ్చింది, ఎందుకంటే మనకి దగ్గర ఇక్కడ ఇది ఏదైతే డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ అయితే మార్కెట్ అనేది కవర్ చేసింది. ఆఫ్ కోర్స్ ఇంకా ప్రాబబిలిటీ ఉంది మనకి అప్ సైడ్ వెళ్ళడానికి, బట్ ఎనీ హౌ ఇనీషియల్గా ఏంటంటే మనం ఒక ఫిక్స్డ్ టార్గెట్తో కొంత పార్షియల్ బుకింగ్ కానీ సేఫ్ జోన్లోకి రావడానికి ఈ యొక్క టార్గెట్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం ఈ డిస్టెన్స్ ఏంటి అని చెప్పేసి. 9.5% డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి కూడాను మనకి. 72 పాయింట్స్ ఉంది. ఓకే, సో 72 పాయింట్స్ అంటే మనకైతే ఇది ఇనిషియల్ టార్గెట్. ఈ లెవెల్ అయితే 9-10 దగ్గర ఇనిషియల్ టార్గెట్ అయితే రావడం జరిగింది. అగైన్ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే అయింది. సో ఫర్దర్గా ఏంటంటే ఇది ఒక అప్ ట్రెండ్ వేవ్స్లో లాగా వెళుతుంది అనమాట. యాజ్ పర్ ద డౌ థియరీ మార్కెట్ అప్ ట్రెండ్ వేవ్ లాగా వెళుతూ ఉంది. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇది అప్ ట్రెండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది డబుల్ బాటమ్ గురించి. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.